ల్యాండ్ అనాలి. నెక్స్ట్ కమ్ టు 28 క్వశ్చన్. నేమ్ ద సీ దట్ సపరేటెడ్ లారేషియా అండ్ గోండ్వానా ల్యాండ్. లారేషియా గోండ్వానా ల్యాండ్ ఏదైతే ఉన్నదో ఈ లారేషియా గోండ్వానా ల్యాండ్ అనేది వాటి మధ్య ఉన్న సముద్రాన్ని ఏమంటారు? టేతిస్ సముద్రము, టేతిస్ సీ అని అనడము జరిగింది. టేతిస్ సీ అని అనడం జరిగింది. ఏది టేతిస్ సీరా? సో గోండ్వానా ల్యాండ్ మరియు లారేషియాల మధ్యన ఉన్న సముద్రాన్ని సో టేతిస్ సీ అని అనడము జరిగింది. తర్వాత ఖండాలు కొంచెం దగ్గరగా రావడం వల్ల ఈ టేతిస్ సీ అనేది మాయమైపోయి అక్కడ మొత్తము హిమాలయాల లాంటి పెద్ద పెద్ద మనకు ఏమేర్పడ్డవి? సో మనకు శిఖరాలు లాంటివి ఏర్పడడం జరిగింది. హిమాలయాలు అంటే పెద్ద పెద్ద పర్వతాలు ఏర్పడము జరిగింది. పెద్ద పెద్ద పర్వతాలు ఏర్పడినాయి. నెక్స్ట్ క్వశ్చన్ కమ్ టు 29th క్వశ్చన్. వాట్ ఈస్ దిస్ 29th క్వశ్చన్? విచ్ మోడర్న్ కాంటినెంట్స్ వర్ పార్ట్ ఆఫ్ గోండ్వానా ల్యాండ్? గోండ్వానా ల్యాండ్ రెండు రకాలనే కదా మనకు. గోండ్వానా ల్యాండ్ ఒకటి, ఇంకొకటి ఏముందిరా? ఇంకొకటి మనకు పాంజియా ముక్కలైన తర్వాత రెండు భాగాలుగా విడిపోయింది. ఒకటి గోండ్వానా ల్యాండ్, ఇంకొకటి లారేషియా కదా. ఈ గోండ్వానా ల్యాండ్లో ఏమేమి ఉన్నవి అని అంటే సౌత్ అమెరికా, ఆఫ్రికా, మడగాస్కర్, ఇండియా, అరేబియా, మలేసియా, ఆస్ట్రేలియా అండ్ అంటార్కిటికా. సో ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి? గోండ్వానా ల్యాండ్కు సంబంధించిన భూభాగాలు. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ కాజెస్ ద డ్రిఫ్టింగ్ ఆఫ్ కాంటినెంట్స్? మరి కాంటినెంట్స్ అనేది కదలిక అనేది జరగడానికి గల కారణం ఏమిటిది? ఖండాలు ఎందుకు కదిలినాయి? ద మూమెంట్ ఆఫ్ ప్లేట్స్ ఆన్ ద మాంటిల్. సో మాంటిల్ పైన ఉన్న ఈ పొరలు ఏవైతే ఉన్నాయో ఈ పొరల కదలిక వల్లనే సో కాంటినెంట్స్ అనేది కదలడం జరిగింది అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి.